హలో స్నేహితులారా, పెహల్గామ్లోని బైసారన్ వ్యాలీ భారతదేశపు చిన్న స్విట్జర్లాండ్గా పిలువబడే ఈ టూరిస్ట్ ప్రాంతంలో ఒక భయంకరమైన ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడి మన దేశాన్ని కదిలించింది. తాజాగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ దాడిలో కనీసం 26 మంది ప్రాణాలు కోల్పోయారు, 17 మంది గాయపడ్డారు. చనిపోయిన 26 మంది అందరూ పురుషులే. ఈ ఎత్తైన ప్రాంతానికి నడక లేదా గుర్రంపైనే చేరుకోవాలి. అందుకే రెస్క్యూ ఆపరేషన్ కోసం హెలికాప్టర్లను ఉపయోగించారు. స్థానికులు గాయపడిన వారిని గుర్రాలపై తీసుకొచ్చారు. పెహల్గామా ఆసుపత్రిలో 12 మంది టూరిస్టులు చేరారు. డాక్టర్లు వారు స్థిరంగా ఉన్నారని తెలిపారు. ఈ దాడిలో మతం ఆధారంగా లక్ష్యం చేశారు. బాధితుల్లో ఒకరు ముస్లిం సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా, పెహల్గాం స్థానికుడు, గుర్రాల సంరక్షకుడు. ఒకరు క్రైస్తవుడు. మిగిలిన 24 మంది హిందువులే. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్టులు, ఉదాహరణకు జైపూర్కు చెందిన 32 ఏళ్ల నీరజ్ ఉద్వానీ యుఏఈలో పనిచేసేవాడు. సెలవుల కోసం వచ్చి షిమ్లాలో పెళ్లికి హాజరై ఆ తర్వాత కాశ్మీర్ చూడడానికి వెళ్ళాడు. మరొక బాధితుడు నేపాల్కు చెందిన సుదీప్ న్యూపెయిన్. అలాగే ఐఏఎఫ్, ఐబీ, నేవీ అధికారులు కూడా ఉన్నారు. అరుణాచల్కు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కార్పోరల్ తాగే హైలాంగ్ బీహార్ నుంచి భార్య, 2 పిల్లలతో ఎల్టీసీ తీసుకొని కాశ్మీర్ వెళ్ళిన ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్షన్ ఆఫీసర్ మనీష్ రంజన్. హర్యానాకు చెందిన 24 ఏళ్ల ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 6 రోజుల క్రితం పెళ్లి చేసుకొని హనీమూన్ కోసం భార్యతో వెళ్ళాడు. కానీ ఆమె వితంతువుగా తిరిగి వచ్చింది. ఒక వీడియోలో ఒక మహిళ తన భర్తతో బేల్పూరి తింటుండగా ఒక వ్యక్తి వచ్చి నీవు ముస్లింలాగా కనిపించడం లేదు అని చెప్పి కాల్చాడని చెప్పింది. పూణేకి చెందిన హెచ్ఆర్ ప్రొఫెషనల్ అసవరి కూడా ఇలాంటి అనుభవం పంచుకుంది. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండగా తమ కుటుంబం సమీపంలోనే టెంట్లో దాక్కుంది. కానీ ఉగ్రవాదులు అక్కడికి చేరుకొని ఆమె తండ్రిని ఇస్లామిక్ శ్లోకాలు చదవమన్నారు. చదవలేకపోయేసరికి కాల్చేశారు. ఎవరూ సహాయానికి రాలేదు, పోలీసులు లేదా ఆర్మీ కూడా. గుర్రాలపై తీసుకొచ్చిన స్థానికులు అసవరి, ఆమె తల్లి, ఒక బంధువుని తిరిగి తీసుకొచ్చారు. 20 నిమిషాల తర్వాత భారత సైన్యం వచ్చి రక్షించింది. ఈ దాడికి టీఆర్ఎఫ్ అంటే ది రెసిస్టెంట్ ఫ్రంట్ బాధ్యత వహించింది. 2 ఏళ్ల క్రితం కాశ్మీర్ జర్నలిస్టులను బెదిరించినప్పుడు గృహ మంత్రిత్వ శాఖ దీన్ని యుఏపీఏ కింద ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ గ్రూప్ సభ్యుడు షేక్ సజ్జాల్ గుల్ను కూడా యుఏపీఏ కింద ఉగ్రవాదిగా ప్రకటించారు. ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారం లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా కసూరి ఈ దాడి వెనక ఉండవచ్చు. ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం 4 నుంచి 6 మంది ఉగ్రవాదులు ఈ దాడి చేసి ఉండవచ్చు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు సాక్షుల ఆధారంగా 3 పాకిస్తానీ ఉగ్రవాదుల స్కెచ్ను విడుదల చేశారు. హిందూ పత్రికకు ఒక ప్రభుత్వ వర్గం తెలిపిన సమాచారం ప్రకారం 2018లో పాకిస్తాన్కు వెళ్ళిన 2 కాశ్మీరీ యువకులు అనంతనాగ్కు చెందిన ఆదిల్ గురి, పుల్వామాకు చెందిన అస్సాన్ ఈ దాడిలో ఉండొచ్చు. వారు ఇటీవల పాకిస్తానీ ఉగ్రవాదులతో భారత్లోకి చొరబడ్డారని, వారి కదలికలపై కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయని తెలిపారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాజశేఖర్ జూ నివేదిక ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలో ఉగ్రవాదులు కొన్ని హోటళ్లను స్కౌట్ చేస్తున్నట్లు ముందస్తు ఇన్పుట్స్ ఉన్నాయి. ఒకవేళ ఇది నిజమైతే ఇంటెలిజెన్స్ వైఫల్యం లేదని అర్థం. అయినప్పటికీ ఈ దాడి జరిగింది. స్నేహితులారా, ఇది మీకు పుల్వామా దాడిని గుర్తు చేయవచ్చు. 2019 జూన్లో గృహ మంత్రిత్వ మంత్రి జి కిషన్ రెడ్డి రాజ్యసభలో ఇంటెలిజెన్స్ వైఫల్యం లేదని చెప్పారు. తర్వాత ఫ్రంట్ లైన్ దర్యాప్తులో జనవరి 2 నుంచి ఫిబ్రవరి 13 వరకు 11 ఇంటెలిజెన్స్ ఇన్పుట్లు ఉన్నట్టు వెల్లడైంది. ఒక కిసాస్ దాడి అంటే ప్రతీకార దాడి జరగవచ్చని హెచ్చరించాయి. పుల్వామా దాడి తర్వాత దర్యాప్తులో ముదాసిర్ అహ్మద్ ఖాన్ మాస్టర్ మైండ్గా గుర్తించారు. అతనికి సంబంధించిన 2 ఇన్పుట్స్ ఉన్నాయి. 2019 జనవరి 24 ఇన్పుట్లో ముదాసిర్ ఫిదాయి దాడి చేయొచ్చని, షాహిద్ బాబా గ్రూప్తో సంబంధంలో ఉన్నాడని తెలిసింది. ఈ గ్రూప్ సభ్యుడే పుల్వామా బాంబర్ ఆదిల్ అహ్మద్ దార్. జనవరి 25 ఇన్పుట్లో ముదాసిర్ మిడూరా, లాంత్రాల్ గ్రామాల్లో 4 విదేశీ ఉగ్రవాదులతో కనిపించాడని, అవంతిపుర లేదా పాంపోర్లో దాడి ప్లాన్ చేస్తున్నట్లు హెచ్చరించింది.
ఇది పుల్వామాకు 16 నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. స్నేహితులారా, పుల్వామా దాడికి ముందు కూడా 2017 సిఆర్పిఎఫ్ క్యాంపు దాడిలో ముదాసిర్ వాంటెడ్ ఉగ్రవాది. ఫిబ్రవరి 12 ఇన్పుట్లో టాప్ సీక్రెట్ మోస్ట్ అర్జెంటుగా గుర్తించబడి పాకిస్తాన్ జైషే మొహమ్మద్ హ్యాండ్లర్స్ నడిపే ట్విట్టర్ హ్యాండిల్ షా జెట్ 313 గురించి సమాచారం ఉంది. జమ్మూ కాశ్మీర్ భద్రతా దళాల మార్గంలో ఐఈడి బ్లాస్ట్లు జరగవచ్చని హెచ్చరించింది. ఫిబ్రవరి 13 ఇన్పుట్లో కూడా ఇలాంటి హెచ్చరిక ఉంది. అయినా 2500 మంది సైనికులు ఎయిర్ లిఫ్ట్ చేయడానికి నిరాకరించారు. వారిని ఒకే కాన్వాయ్లో పంపారు. మాజీ సిఆర్పిఎఫ్ ఐజీ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 2547 మంది సైనికులను 78 వాహనాలతో కాన్వాయ్లో పంపడం సాంకేతికంగా తప్పు అని అన్నారు. స్నేహితులారా, ఇంత వివరమైన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నా పుల్వామా దాడి ఎలా జరిగింది? అసలు ప్రశ్న ఇదే. నాకు తెలియదు, మీకు తెలుసా? మనకు తెలియకపోతే ఎక్కడ తప్పు జరిగిందని ఎవరిని అడగాలి? ఈ ఉగ్రవాదుల ఆయుధాలు, మందుగుండి సామాగ్రిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? సరిహద్దుల నుంచి వస్తుంది. సరిహద్దుల నియంత్రణ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. బీఎస్ఎఫ్ని కేంద్రం నియంత్రిస్తుంది. చొరబాటుదారుల భారత్లోకి వస్తారు, ఉగ్రవాదులను రెచ్చగొడతారు, దాడి చేసి పారిపోతారు. ప్రధాని గారు, మీరు జవాబు చెప్పాలి. సరిహద్దులు, సామాజిక భద్రత, బీఎస్ఎఫ్, ఆర్మీ, నేవీ అన్నీ మీ నియంత్రణలోనే ఉన్నాయి. అయినా విదేశీ చొరబాటుదారులు ఎలా వస్తున్నారు? ఏ తెలివైన వ్యక్తి అయినా, ఒక తెలివైన పిల్లవాడైనా దేశ భద్రత ఎన్నుకోబడిన ప్రభుత్వ బాధ్యత అని అర్థం చేసుకుంటాడు. కాబట్టి మన ప్రశ్నలు వారి వైపు ఉండాలి. 2016 డిసెంబర్లో ఒక ర్యాలీలో ప్రధాని మోదీ నోట్ల రద్దు ఉగ్రవాదాన్ని నాశనం చేసిందని చెప్పారు. అయితే అప్పటి నుంచి ఉగ్రదాడులు ఎందుకు ఆగలేదు? జమ్మూ కాశ్మీర్లోనే నవంబర్ 2026లో నాగ్రోటా ఆర్మీ బేస్ దాడి, జూలై 2017లో అమర్నాథ్ యాత్ర దాడి, ఫిబ్రవరి 2018లో సుంజువాన్ మిలిటరీ స్టేషన్ దాడి, ఫిబ్రవరి 2019లో పుల్వామా దాడి, మార్చి 2019లో జమ్మూ బస్టాండ్ గ్రనేడ్ బ్లాస్ట్, జూన్ 2019లో అవంతిపురాలో ఇండియన్ పారామిలిటరీ పోలీసులపై దాడి, 2023 పూంచ్ రాజౌరి దాడి, 2024 రియాసీ దాడి, ఇప్పుడు 2025లో పెహల్గామ్ దాడి. దాని తర్వాత ఒకటి దాడులు జరుగుతున్నాయి. మన దేశ మీడియాకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం లేదు. 2014కు ముందు మీడియా ప్రభుత్వాన్ని ప్రశ్నించేది. సినిమాలో కూడా ఏ వెడ్నెస్డే వంటి చిత్రాలు వచ్చాయి. ఉగ్రవాదంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. మేము ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం, దేశాన్ని పాలించడానికి పోలీసు, ఇంటెలిజెన్స్ ఈ కీటక నియంత్రణకు సిద్ధంగా ఉన్నాయి. కానీ మీరు చర్యలు తీసుకోరు. నా పిల్లవాడు బయటికి వెళ్తే ఎక్కడైనా ఎప్పుడైనా భయం లేకుండా వెళ్ళాలి. రైలులో, బస్సులో, ఎక్కడైనా. ఆ రోజుల్లో ప్రజలు ఒక్కటే నిరసనలు చేసేవారు. రాజకీయ నాయకులు తమ తప్పులను అంగీకరించి రాజీనామా చేసేవారు. ఉదాహరణకు ముంబై 2011-26 దాడి తర్వాత ప్రజల ఒత్తిడితో గృహమంత్రి శివరాజ్ పాటిల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్రావు దేశ్ముఖ్ రాజీనామా చేశారు. వారు గొప్పగా చేశారని చెప్పడం లేదు, కానీ ఏ పని చేసే ప్రజాస్వామ్యంలోనైనా ఇది సాధారణం. కానీ మన దేశం ఆ సాధారణ జ్ఞానాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఈ న్యూ ఇండియాలో అర్నబ్ గోస్వామి వంటి వ్యక్తులను చూడండి. అతను పెహల్గామ్ దాడికి సుప్రీంకోర్టునే బాధ్యుడిని చేస్తున్నాడు. సుప్రీంకోర్టు ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమా కాదా అని చర్చించడం వృధా. న్యాయమూర్తులు భద్రతా పరిస్థితికి బాధ్యత వహించరు అని అంటున్నాడు. ఇతనే పుల్వామా దాడి తర్వాత ఈ దాడితో మేము ఘన విజయం సాధించామని వాట్సాప్లో రాసిన వ్యక్తి దాడిని మొదట కవర్ చేసినందుకు సంబరపడ్డాడు. ప్రభుత్వానికి అనుకూలమైన మీడియా ఇంతమంది టూరిస్టులు ఉన్న ప్రదేశంలో భద్రత ఎందుకు లేదని సాధారణ ప్రశ్న వేయలేరు. ఆజ్ తక్ ఛానల్ రిపోర్టర్ దీన్ని చెప్పబోతుంటే మధ్యలో ఆపేశారు. ఇది జోక్ కాదు. 2000 మంది టూరిస్టులు పిక్నిక్ స్పాట్లో ఉన్నారు. డ్యూటీలో పోలీసులు లేరు. అతని గొంతు మ్యూట్ చేసేందుకు బిగ్గరగా సంగీతం ప్లే చేశారు. పిల్లలు కూడా ఈ ప్రశ్నలు వేస్తున్నారు. ప్రభుత్వం విఫలమైంది, ఇంత పెద్ద ఉగ్రదాడి జరిగింది, కానీ వారికి ఏమీ తెలియదు. కింద ఆర్మీ బేస్ ఉంది, కానీ వారికి తెలియదు. స్నేహితులారా, 10 రోజుల క్రితం ఒక నివేదిక చూడండి. రక్షణ మంత్రిత్వ శాఖ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి తెలిపిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆర్మీలో 42,095 మంది అధికారులు ఉన్నారు. అధికారిక బలం
50,538. అంటే 8,400 మంది అధికారుల కొరత ఉంది. అలాగే 92,400 మంది సైనికుల కొరత. మొత్తంగా ఆర్మీలో 1,00,000 మందికి పైగా సిబ్బంది కొరత ఉంది. ఈ కొరత వల్ల సైనికులను ఒక చోట నుంచి మరొక చోటికి తరచూ బదిలీ చేస్తున్నారు. ఈ కొరతకు కారణం ఏంటి తెలియదు. కానీ ఆగస్టు 2022లో ది టెలిగ్రాఫ్లో ప్రచురితమైన నివేదిక చదవండి. కోవిడ్ 2 ఏళ్లలో ఆర్మీలో రిక్రూట్మెంట్ జరగలేదని, అందుకే 1,00,000 మందికి పైగా సైనికుల కొరత ఉందని. ఇప్పుడు మరో నివేదిక హెడ్లైన్ చూడండి. ముందు 3 ఏళ్లలో ఆర్మీ బలాన్ని 2,00,000 మందికి తగ్గించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది అర్థవంతంగా ఉందా? ఒక మంత్రిత్వ అధికారి ఆర్మీ తన సైనిక బలాన్ని తగ్గించుకుంటుంది అని జీతాలు పెన్షన్ ఖర్చులను తగ్గించే ప్రయత్నంగా చూస్తున్నారని తెలిపారు. చాలామంది ప్రభుత్వం ఆర్మీ అధికారుల జీతాలు పెన్షన్లపై డబ్బు ఆదా చేయాలనే చూస్తుందని ఆరోపిస్తున్నారు. వినయ్ నర్వాల్ సోదరి హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని ముందు కన్నీళ్లతో తన సోదరుడు 5 గంటలు బతికి ఉన్నాడని, ఆర్మీ ఉంటే బతికేవాడని చెప్పింది. కానీ ఎవరూ లేరు, ఎవరూ రాలేదు. 1.5 గంటలు బతికే ఉన్నాడు, కానీ ఎవరూ రాలేదు. ఆర్మీ ఉంటే బతికేవాడు. సౌకర్యాలు, ఆర్మీ పోలీసులు ఎవరూ లేరు. కానీ రాజకీయ నాయకులు వస్తే కాన్వాయ్లు, హెలికాప్టర్లతో వీఐపీలా చూస్తారు. ప్రభుత్వానికి అనుకూలమైన మీడియా దీన్ని పట్టించుకోదు. కాశ్మీరీ పండితులు భద్రత కోసం 300 రోజులకు పైగా సమ్మె చేసినప్పుడు ఎవరు ఈ వార్తను రిపోర్ట్ చేయలేదు. మరోవైపు బిలియనీర్ ముఖేష్ అంబానీ, అతని కుటుంబానికి Z+ భద్రత ఉంది. 55 మంది భద్రతా సిబ్బంది, అందులో 10 మందికి పైగా NSG కమాండోలు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం అనంత అంబానీ గడియారం విలువ 600 మిలియన్లు. నీతా అంబానీ నెక్లెస్ విలువ 5 బిలియన్లు. వారి పెళ్లికి 50 బిలియన్లు ఖర్చు చేశారు. కానీ వారి భద్రత కోసం ప్రభుత్వ నిధులతో శిక్షణ పొందిన NSG కమాండోలు కావాలి. మన పన్నులతో శిక్షణ పొందిన కమాండోలు? ప్రభుత్వానికి అనుకూల మీడియా దీన్ని పట్టించుకోదు. బిలియనీర్లు, బాలీవుడ్ సెలబ్రిటీలకు Y+Z+ భద్రత ఉంది. ముఖేష్ అంబానీ ఇతర సెలబ్రిటీలకు భద్రత ఇవ్వడంలో నాకు అభ్యంతరం లేదు. కానీ సామాన్య పౌరులకి ఏం దొరుకుతున్నదని ప్రశ్న. కొందరు VIP రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీతారులు దేశానికి ముఖ్యమని, వారికి ఎక్కువ భద్రత సమర్థనీయమని అంటారు. కానీ పెహల్గామా చనిపోయిన సామాన్యులు కూడా వారి కుటుంబాలకు అంతే ముఖ్యమైన వారు కదా. వారి భార్యలకు, పిల్లలకు, తల్లిదండ్రులకు వారు ప్రపంచమే. అయితే సామాన్యుల ప్రాణాలు ఇంత చౌకగా ఎందుకు?